మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటేసింది. అసలు మంత్రివర్గ విస్తరణ ప్రస్తావననే లేదు. ఎంతవరకు అభివృద్ధి అవుతున్నా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. లోపయుక్త చర్చల్లో ఏం జరుగుతున్నాయనే అనుమానం, అపోహ జనాలకు కూడా ఉన్నాయి. కొంతమంది కొన్ని వర్గాలుగా విడిపోయారు, కొంతమంది కొన్ని కారణాలతో విడిపోతున్నారు, కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు. నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి తీరుతా అని చెప్పిన కాంగ్రెస్ నేతలు అసలు రాష్ట్రంలో పరిపాలన విషయంలో ఏం చేస్తున్నారు? పట్టించుకుంటున్నారా? పట్టించుకునే నాదుడే ఉన్నారా? అసలు వాళ్ళలో వాళ్ళు సౌఖ్యంగా కరెక్ట్ గా ఉన్నారా అనేది ఇప్పుడు మనం అసలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా ఒక ఘటన అయితే జరిగింది. దాని గురించి ఈ రోజు మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ అయిన ముఖేష్ గారు మనతో ఉన్నారు. అన్న సార్ చెప్పండి, అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నాం? ఎందుకంటే తాజాగా ఒక ఘటన కూడా మనం చూసుకున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి గారు. అసలు ఏం జరిగింది, ఏమైందంటారు? అసలు ఎలా ఉందంటారు? అసలు వీళ్ళు సఖ్యంగా ఉన్నారంటారా? అయితే విషయం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో ఇలాంటి గ్రూప్ రాజకీయాలు ఇప్పుడప్పుడేం కొత్త కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నుంచి ఉన్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉంటాయి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటాయి, వాళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చినాక కూడా ఉంటాయి. సో ఒకరికొకరికి సఖ్యత అనేది ఉండదు. నువ్వెంత అంటే నేనెంత. ఒక మంత్రికి తెలియకుండా ఇంకో మంత్రి ప్రెస్ మీట్ పెడతాడు, ఒక మంత్రికి తెలియకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకు పోసుకుంటారు. జీవన్ రెడ్డి విషయం కొత్త ఏం కాదు. అయితే జీవన్ రెడ్డి అలగడానికి కారణం ఏంటంటే జగిత్యాల నియోజకవర్గానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి. సో ఆయన ఓడిపోయాడు గతంలో, అది వేరే విషయం. ఆయన మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ ని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం ఈయనకు నచ్చలేదు, గిట్టలేదు. ఆ కారణం చేత అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆయన దూరంగా ఉండడం, అసలు పట్టించుకోకపోవడం, నాయకులకు కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన యంత్రాంగానికి కూడా ఆయన అంటిముట్టనట్టుగా ఉండటం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సంజయ్ జాయిన్ అయిన కొన్ని రోజులకే నేను రాజీనామా చేస్తాను, నాకు అవసరం లేదన్నటువంటి కూడా అటువంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఆ తర్వాత ఏమైంది, ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కానివ్వండి, ఇంకెవరైనా అక్కడ స్థానిక కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయనని సంప్రదించి ఇలా కాదు అలా అని చెప్పి బుజ్జగించేసరికి సరే కొంత బుజ్జగించినప్పుడు కొంత మాటినారు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే ఆయన ఇసుక మాఫియా ఏదో జరుగుతుంది, దాన్ని మీరు ప్రక్షాళన చేయాలని చెప్పేసి జగిత్యాల జిల్లాకు వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆయన కలిసి ఒక వినతి పత్రం అయితే సమర్పించారు. ఆత్మీయ పలకరణ అనుకుని ఆయన దగ్గర తీసి హగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో దాన్ని దూరం నెట్టేసి దండం పెట్టి అదైతే చూడండి అని చెప్పాడు. ఆయనకు కూడా అక్కడ ఏదో చేదు అనుభవం ఎదురైందని చెప్పేసి ఆయన కూడా మళ్ళీ వెళ్తా అంటే ఇంకా మీకు కూడా మీ రాజ్యం మీరు ఏలండి అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ లో అసంతృప్తి జాలలు రగులుతున్నాయి. నిన్నగాక మొన్న ఒక మహిళా నాయకురాలు గాంధీ భవన్ లో ఆందోళన చేసింది. ఇప్పుడు పుష్కరాల్లో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక హాట్ టాపిక్ కూడా ఒకటి నడుస్తా ఉంది. పెద్దపల్లికి సంబంధించిన ఒక ఎంపీ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ, అతని ఫోటో ఫ్లెక్సీలో లేదని చెప్పేసి కూడా వివాదాస్పదంగా మారింది. ఆ ఎంపీకి కూడా గత కొన్ని రోజులుగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వెంత నేనెంత అనేది వర్గపోరు చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ భర్తీ చేయాలి సెకండ్ టైం అనే ఒక ఆలోచన ఉంది. దాంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా పోటీ పడుతున్నారు. దాంట్లో ఈ వంశీకృష్ణ సంబంధించిన వాళ్ళ నాన్నగారు ఏవైతే ఉన్నారో వెంకటస్వామి గారు, ఆయన కూడా ఒక మంత్రి పదవికి అర్హులు. సో దానికి తోడు అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా నేను కూడా మంత్రి పదవికి అర్హుడు అని చెప్పేసి కూడా గతంలో ఒక సభలో కూడా నిండుగా దుమ్మెత్తు పోసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ కారణం చేత గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయి ఫ్లెక్సీలో బొమ్మలు పెట్టలేదని ఇలాంటి వివాదాలు కూడా తరచూ మనం చూస్తూనే ఉండవు. ఏదేమైనప్పటికీ కూడా అటు ముఖ్యమంత్రి గారు కూడా సర్ది చెప్పినప్పటికీ కూడా ఇవి ఆగేటట్టు కనిపించట్లేవు. దీనివల్ల ఏమైతుందంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో నాయకత్వాన్ని కోల్పోతుంది, దీనివల్ల అధికారం రావడానికి చాలా కష్టంగా ఉంటది. సో వీళ్ళకి ఐక్యత లేదు, ఇంకా మనకేం ఫేవర్ చేస్తారనేది జనాల్లో ఒక బలంగా నాటకపోతుంది. సో ఇప్పటికైనా
పార్టీ అందరినీ కలపకపోవాలి. సో వీళ్ళు అసంతృప్తి దేని కారణంగా ఉన్నారో వాళ్ళ యొక్క మీకు ఏం కావాలి, పార్టీ తరపున మీకు ఎటువంటి ఫేవర్ కావాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ సమకూర్చి అందరితో కలిసిమెలిసిపోతేనే మనం ఐక్యంగా ఉంటాం, మరోసారి అధికారం సాధిస్తామని వాళ్ళలో నెలకొల్పాలని కోరుకుంటా ఉన్నాం. ఇలా అయితే నెక్స్ట్ టైం గెలవడం కష్టం అవుద్ది. సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి దారి వారు చూసుకుంటే ఇంకా ప్రజల్లో ఐక్యత ఏముంటది, రాజకీయ నాయకుల్లో ఐక్యత ఏముంటది. సో అందుకే ప్రాంతీయ పార్టీలు ఇవి అదునుగా చూపించుకొని వాళ్ళు గెలిచే ప్రయత్నం అయితే చేస్తారు. అసలు జీవన్ రెడ్డి గారికి ఇప్పుడే కదా, గతంలో కూడా ఇన్ని చాలా అంటే చాలా కనీసం పెద్దరికంగా గౌరవం ఇవ్వకుండా అతన్ని పక్కన పెట్టారు. ఎందుకు ఈయనంటే ఎందుకు చిన్న చూపా, లేకపోతే పట్టించుకోరంటారు అసలు? అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ప్రభుత్వానికి మెజారిటీ బలం ఇంకా బాగా కావాలని చెప్పేసి ఆపోజిట్ లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షం నుంచి ఎవరు గెలిచినా కూడా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకొని వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసినటువంటి ఘనత మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడితో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో వీళ్ళు ఏం చేస్తారు, అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. బట్ ఏంటంటే అక్కడ అసంతృప్తి రగులుతుంది. అంటే ఆల్రెడీ నేనున్నా కదా, నా మీద పోటీ చేసిన మీరు ఎలా తీసుకుంటారు, అది నాకు డైరెక్ట్ వెన్నుపోటు పొడిచినట్టే కదా, భవిష్యత్తులో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పి వాడికే టికెట్ ఇస్తారు, మళ్ళీ నాకు ఇయ్యరు కదా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ చూడండి, ఇప్పుడు ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు వీళ్ళందరూ పాపం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు జనాల్లో తిరిగారు, మూలబడిన కాంగ్రెస్ పార్టీని బయటికి తీసుకొచ్చారు, యువతని అందరినీ జోష్ నింపి అధికారంలో తీసుకొచ్చారు. అదే జోష్ నెగ్గిన తర్వాత ఈ నెల అసలు ఎందుకు కనపట్లేదంటే ఏం చెప్తారు? అంటే జోష్ అనేది అది జోష్ ఉంది అండి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ముఖ్యమంత్రి పదవికి కూడా ఒక 6-7 మంది పోటీ ఉన్నారు. సో దానికి సమానులుగా 6-7 మంది ఉన్నారు. బయటికి కనపడనప్పటికీ కూడా అందులో సతమతం అవుతా ఉంటారు. నాకు రావాల్సింది పోయిందే, లేకపోతే ముఖ్యమంత్రికి నేను వారు వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రిని చేశారనే ఫీలింగ్ అందరిలో ఉంది. బట్ అది బహిర్గతం ఎప్పుడు కాలేదు. చిన్న చిన్న విషయాలలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ వచ్చి బయటికి మాట్లాడుతూ ఉంటారు, అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి బయట నుంచి వచ్చాడు అది ఇది అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిలో ఒక మంచి స్వభావం ఉంది. ఎవరినైనా కూడా అతని మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తులను కూడా కలపకపోయే మనస్తత్వం మన రేవంత్ రెడ్డి గారు ఉంది. అందుకే ఆయన ఇంత దూరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇటువంటి మచ్చలేని వ్యక్తి, కానీ ఎందుకు ఈయన మంత్రి అయిన తర్వాత ఎందుకు ఇలా వివాదాల్లోకి ఎక్కుతున్నారంటారు? ఎందుకంటే ఇప్పుడు మొన్న కాక మనం చూసుకున్నాం, ఏదంటే కొండా సురేఖ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం హాట్ టాపిక్ గా నిలిచి ఎందుకు ఈ మంత్రులందరూ కాంట్రవర్సీగా వెళ్తున్నారు అసలు ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు కొండా సురేఖ గారు అంటే కొంత మనం చూసాం స్పీచ్ లో కొంచెం తడబడపాటు, వచ్చిరని ఇంగ్లీష్ తో మాట్లాడడం, అది కొంచెం హైలైట్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఆ కారణం చేతనే వాళ్ళు చిక్కుల్లో చిక్కుకున్నట్టు మనం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాం. సార్ ఏదేమైనా ఇలా ఇప్పుడు వీళ్ళిద్దరు వీడియో కూడా మనం చూసుకున్నట్టు వీడియో చూడొచ్చు. అక్కడ అలా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపో, కానీ ఈయన కూడా మంచిగా పని అవ్వాలన్నప్పుడు ఇప్పుడు మనకు పని కావాలంటే ఆ వ్యక్తి దగ్గర మనం ఉండిపోతే పని అయ్యే వరకు కనీసం ఆ లెవెల్లో కూడా మెయింటైన్ చేస్తా బాగుంటుంది. సో నేను ఫైనల్ గా ఏంటంటే పొంగులేటి గారికి ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో దాన్ని ఆయన సాల్వ్ చేస్తారు, అటువంటిది ఏంటి. కాకపోతే ఏంటంటే అసంతృప్తి, జిల్లాలో నాకు అధికారం లేదు, మాజీ ఎమ్మెల్సీ అయిపోయాడు, పదవి లేదు, ఇలా రకరకాలుగా ఉంటుంది కదా. అదంతా మనసులో పెట్టుకొని పార్టీలో నాకు సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆయన మనసులో పెట్టుకొని అలా వ్యవహరించారు తప్ప అక్కడ మరోటి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకోటి చూడండి, పార్టీ పదవి అయిపోయింది, మా పని అయిపోయింది, ఎందుకు మాట్లాడంటే మీ మానే భేదాలు ఎందుకు తీసుకొచ్చారు అసలు ఈయన? అంటే పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా, సో అట్లా ఉంటదండి. అంటే వలసదారులే పార్టీలో మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నారని వాళ్ళ అసంతృప్తిని డైరెక్ట్ గా అట్లా వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి మీద దృష్టి పెట్టి అసలు సమస్య గల కారణం ఏంటి, ఎందుకు అలా మాట్లాడే ఏంటో, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సముచిత న్యాయం చేయవలసిందిగా. సో అసలు ఏం జరిగింది అనేది నేను ముఖేష్ గారు మీకు ఏదైనా అనాలిసిస్ చేసి చెప్తాం. మీకేమనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలపండి. మరొక టాపిక్ తో కలుద్దాం. చూస్తున్నాను.